भुजरेखा प्रतिभोग भवति
संस्कृति
The presentation will be only for 10 minutes. I'd like you all to kindly sit. Will be presiding over the function. Next me I'll be calling Janki Awadi, Dr. C. Narayan Reddy, Chairman Cultural Council, Government of AP, onto the dais. To call Dr. Shobha Raju, Founder President Annamacharya Bhavanavahini, onto the dais. Nextly, the artist of the evening, who has really pleasantly pleased us with the soulful music, Mr. Sri Subramanian Yadavalli, onto the dais.
I would like the presiding officer, Baburao ji, to take over. హలో హలో సరస్వతి నమస్కారం. ఎడవల్లి సుబ్రహ్మణ్యం గారు చాలా చాలా చక్కని కర్ణాటక సంగీతాన్ని అందరికీ ఇప్పటి వరకు అందించారు. వి ఆల్ ఎంజాయ్. చాలా చక్కని కర్ణాటక సంగీతం మనకు సుబ్రహ్మణ్యం గారు. హలో, ఇప్పటి వరకు మనం చాలా చక్కగా విని ఆనందించాం. హలో, వారిని సన్మానించడానికి, వారిని అభినందించడానికి ఒక చిన్న సభ 10-15 నిమిషాల్లో క్లుప్తంగా ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా మా చైతన్య ఆర్ట్స్ కార్యదర్శి శ్రీ కేకే రాజా క్లుప్తంగా మా చైతన్య ఆర్ట్స్ గురించి ఒక నివేదిక సమర్పించవలసిందిగా కోరుతున్నాం. వేదికపై ఆసీనులైన పెద్దలకు, కళా ఉదయంతో ఇచ్చేసిన సంగీత ప్రియులైన మీ అందరికీ కళాభినందనాలు. తోటి సింగర్స్ అంత ట్రేడ్ మార్క్ పడ్డది. సుబ్బు అంటే పై తీసుకెళ్ళిపోతారు. అలాంటి సుబ్రహ్మణ్యం ఈ సాఫ్ట్వేర్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి మొదట వివిధ కంపెనీల్లో పనిచేసి సొంతగా ఈ కోఆప్షన్ టెక్నాలజీకి సిఇఓగా, ఎండిగా పనిచేస్తూ ఆ కంపెనీని వాళ్ళ బిజినెస్తోనే కాకుండా సమాజ సేవకు ఉపయోగపడే విధంగా దానికి గ్రామీణ సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీస్కి అద్భుతమైన సాఫ్ట్వేర్ తయారు చేసి మన కర్ణాటక, కేరళ, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించి, అంతేకాకుండా రీసెంట్గా ఇప్పుడు శ్రీలంకలో కూడా వీరు బిజినెస్లో పర్యటనలో ఉన్నారు. వాళ్ళు ప్యాకేజెస్ తయారు చేస్తున్నారు. అంతేకాకుండా అటు సాంకేతిక పరంగా మనం ఒక జర్నలిస్ట్కి చెప్పాం, ఇట్లా వీరు చాలా తర్వాత గ్యాప్లో మా అందరి కొడుకు మీద ఒక 15 ఏళ్ళ గ్యాప్లో ఇప్పుడు వాడుతున్నారంటే, అంటే సాఫ్ట్వేర్ నుంచి సరిగమలా అన్నారు. బాగుంది లీడ్. అయితే సాఫ్ట్వేర్ నుంచి సరిగమల్లోకి మళ్ళీ తీసుకొచ్చాం. మా తర్వాత కార్యక్రమం వారి శ్రీమతి గారి షోలో పెట్టాం. మళ్ళీ తర్వాత కార్యక్రమం వీళ్ళిద్దరు కలిపి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. వారి ఇంట్లో ఈ మాటల్లో వారు చెప్పారు, మా ఇంట్లో చిన్న కుక్క పిల్లలు కలిపిన మ్యూజిక్ ఏనండి. అది చాలా కరెక్టే. అది వాళ్ళ మదర్ పాట సంగీతంలో ప్రమేయం ఉంది, ఫాదర్కి ఉంది, చెల్లెళ్ళకు ఉంది, అందరికీ వాళ్ళ కుటుంబం మొత్తంలో పిల్లలకి అందరికీ అలాంటి సాంప్రదాయ కుటుంబం, సంగీత బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చి 20 ఏళ్ళ తర్వాత గ్యాప్లో మళ్ళీ ఈరోజు మొదటి కార్యక్రమాన్ని అందించడం. వీరు మేమే మా మా ప్రోత్సాహంతో ఈరోజు కార్యక్రమం ఇచ్చారు. మేము ఇంకా కొంచెం టైం తర్వాత ఇస్తానన్నా కానీ మేము పూర్తి చేసి పెట్టించాం. ఆయన ముందే అన్నారు 20 ఏళ్ళ తర్వాత పాడుతున్నాను, చిన్న తప్పులు అంటే మన్నించండి అని. వారి తరఫున మేము కూడా కోరుతూ, మా కార్యక్రమాలు మీ అందరూ తెలుసు, చెప్తా పోతే చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి చైతన్యది. ఇప్పుడు సమయం కాదు కాబట్టి మా ఫ్యూచర్ కార్యక్రమాలు మీరు నగరంలో ఈనాడులో ఎక్కడ చూసినా చైతన్య కార్యక్రమాలు ఉంటే మీరు నిర్భయంగా ధైర్యంగా రావచ్చు. ఎందుకంటే మా కార్యక్రమాలు చాలా పకడ్బందీగా టైం స్టార్ట్ అవుతాయి, చిరుసభలు ఉంటాయి. కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. 2-3 గెస్టులతోటి టైం పంచువల్గా స్టార్ట్ అవుతాయి. చైతన్య ఆర్ట్స్ థియేటర్స్ కార్యక్రమం ఇప్పుడున్నా మీరు ధైర్యంగా వాకింగ్ రావచ్చు. టికెట్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఉండవు, కమర్షియల్ ప్రోగ్రామ్స్ ఉండవు. ఇప్పటి వరకు ఏ సినీ టీవీ అవార్డ్స్ లేకుండా 500 పైన కార్యక్రమాలు నిర్వహిస్తూ సంస్థ మంచి పేరు తెచ్చిన సంవత్సరంలో చైతన్య థియేటర్ 31 రోజుల నెల కార్యక్రమం, 20 థియేటర్స్లో 20 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యింది. ఇలా వెరైటీ ప్రోగ్రాంలకు రూపకల్పన చేసిన సంస్థ ఈ చైతన్య థియేటర్. ఈ
సంగీత కార్యక్రమానికి ఈ సంగీత కార్యక్రమానికి కర్ణాటక సంగీత కార్యక్రమానికి మన సభను అలంకరించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రముఖులు, అందరికీ తెలిసిన వ్యక్తి. వారు సన్మానం మన ఆర్టిస్టులు సన్మానం చేశారు. వారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చైతన్య ఆర్ట్స్ గౌరవాధ్యక్షుడు మల్లెల బాబురావు గారికి ఈనాటి గౌరవ అతిథి అన్నమాచార్య పదాంకిత జీవని ప్రముఖ గాయని డాక్టర్ శోభారావు గారు, గాయకమణి ఎడవల్లి బాలసుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, మీ అందరికీ నమస్కారం. చైతన్య ఆర్ట్స్ రాజా సారథ్యంలో అర్థవంతమైన అనేక కార్యక్రమాలు చేశారు. ఇది గణింపదగిన కార్యక్రమం. కారణం ఏంటంటే వృత్తిరీత్యా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక విజ్ఞాన రంగానికి సంబంధించిన ప్రముఖుడు. కానీ ఈనాడు అతని సంస్కార రీత్యా ఒక గాన కళా పారంగతులైనటువంటి గాయకుడుగా నిరూపించుకున్నాడు. ఆయన చాలా విద్యాదశలోనే బంగారు మెడల్ అందుకున్నారన్నారు. అంటే ఈయనకు పట్టిందల్లా బంగారం అయ్యే గుణం ఉందన్నమాట. ఆ పట్టిందల్లా బంగారం కాబట్టి ఈ గాన కళారంగం కూడా ఆ రకంగా అపోహకే వచ్చింది. ఆశ్చర్యం వేసింది. దాదాపు 8-10 కీర్తనలు విన్నాను. త్యాగరాజస్వామి కృతులు, అన్నమయ్య కీర్తనలు, కొంచెం ముందు చివరకు కంటే ముందు బాలమురళీ కృష్ణ కృతి. ఈ రకంగా అపార వైవిధ్యభరితమైనటువంటి కృతులను గానం చేశాడు. విజేత ప్రేమించి మామూలుగా తణుకుంటారు. ఒక కీర్తన పాడి మరొక కీర్తనకు వెళ్ళే ముందు రాగా తణుకోవాలి, ఒకరు అందించాలి. ఊత ఏమీ లేదు, చూస్తూ పాడలేదు. ఆయన పాడుతూ ఉంటే మనం చూసాం తప్ప. తర్వాత ఆయన సాంకేతిక పరిజ్ఞానం ఒక వంక, సంగీత సంస్కారం ఒక వంక, రెంటినీ పెంపొందించుకున్నాడు. 20 ఏళ్ల తర్వాతనో 16 ఏళ్ల తర్వాత పాడుతున్నాడని అన్నారు. ఆయన శ్రీమతి పద్మప్రియ గాయని, చాలా మంచి సుమధుర గాయని. నేను రాసిన గీతాలు టీవీ ఒక ఫిల్మ్లో పాడింది, క్యాసెట్లో కూడా పాడింది. ఆ రకంగా దంపతులు ఇద్దరు కూడా గానబంధనలు రాగబంధంలో విడిపోయినందున చాలా సంతోషంగా ఉంది. సుబ్రహ్మణ్యం గారిలో విశేషం ఏమిటంటే ఆయనకు స్వర శుద్ధి ఉంది, రాగసిద్ధి ఉంది. చాలా కష్టం. ఆయన గొంతు పైకి వెళితే, కొంత మరీ పైకి వెళితే ప్రమాదం కలిగించే పరిస్థితి ఉంది. దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. అది తెలిసిన వారు కాబట్టి ఎంత దూరం పైకి తీసుకెళ్లారో స్వరశుద్ధితో తీసుకెళ్ళారు. అది విజ్ఞత. ఆ విజ్ఞత చాలా మందికి ఉండదు. పైకి వెళ్ళి బోధ పడుతూ ఉంటారు. కానీ ఆయన ఒక టెక్నాలజీ తెలిసిన వాడు కాబట్టి, శాస్త్రజ్ఞుడు కాబట్టి, అందుకే శాస్త్రం లేదు కళ లేదు అని వివేచన పైకిరాదు. క్రిస్టోఫర్ కార్డ్వెల్ అనే గొప్ప విద్వాంసుడు ఉన్నాడు. సైన్స్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ నోయింగ్, ఆర్ట్ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ఫీలింగ్ అన్నారు. కాబట్టి ఇది ఒకటి అనుభూతి, ఒకటి ఆలోచన. ఆ దృష్టితో ఆయన సైన్స్ అండ్ ఆర్ట్ కాంబినేషన్, ఆయన రెండింటికి ఒక సమన్వయంగా నేను భావిస్తూ, ఇంతటి రాగ పరిజ్ఞానం ఉంది,
అందరినీ అభినందించేసిన అభినందనలు తెలుపుతూ చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన రాజాను కూడా అభినందిస్తున్నాను. నేను ఒక కార్యక్రమాన్ని మధ్యలో ఏదో చెప్పి తెలుసుకొని వచ్చాను, అంటే వినకుండా మాట్లాడడం నా ఒంట్లో లేదు. వినకుండా భిన్నంగా పాడారని అలవాటు నాకు లేదు. ఎంత హాయిగా తన్మయత్వంలో ఉన్నాను. నవ్వు పాడుతుంటే అలాగే నేను కూడా ఆయన స్వరంలో కలిపి నన్ను నేను పాడుకున్నాను. అంత తాదాత్మ్యం కలిగించాడు వారికి నాకేమన్నా. ఈనాటి ప్రత్యేక అతిథి డాక్టర్ శ్రీమతి శోభారాజు గారిని వారి అభినందన వాక్యాలు తెలుపవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో నారాయణాయ. గౌరవనీయులు శ్రీ మల్లిమాల గారికి, మల్లెల బాబురావు గారికి, క్షమించాలి, గౌరవనీయులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, ఈనాటి కళాకారుడు శ్రీ సుబ్రహ్మణ్యం గారికి, సభలో ఉన్న సంగీత ప్రియులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు ఎంతమందో కళాకారులను విన్నారు. ఆ అనుభవంతో వారిచ్చిన అభినందన ఆశీస్సు తర్వాత మా అందరినీ చరిత్ర చదవాలని అవుతుంది. అయితే మనం అమెరికాలో వాళ్ళతో మాట్లాడాలంటే ఇంగ్లీష్ రావాలి, రష్యన్స్తో మాట్లాడాలంటే రష్యన్ భాష రావాలి, అలాగే భగవంతుడితో మాట్లాడాలంటే సంగీతం రావాలి. మ్యూజిక్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఏంజల్స్ అంటారు. మేము ప్రేమగా సుబ్బు అని పిలుస్తుంటాం. సుబ్బు పాడుతుంటే వేదిక మీద భగవంతుడితో మాట్లాడుతున్నాడు అనిపించింది నాకు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే మనకేంటి సుఖం అంటే, వీడియో కాన్ఫరెన్సెస్ చూస్తూ ఉన్నాము. యువతల మాట్లాడేవాళ్ళు, అవతల మాట్లాడేవాళ్ళు ఇద్దరిది మనం వినగలుగుతాం. అంటే సునాయాసంగా ప్రయత్నం వాళ్ళదవుతుంది. కేవలం మనం ఏ ప్రయత్నం లేకుండా మనకు కూడా ఆ సంభాషణని అనుభవించగలుగుతాం. అది నిజమైన సంగీతం. అటువంటి అద్భుతమైన సంగీతం ఈరోజు సుబ్బు వేదిక మీద పాడడం. వేదిక మీద ఎందుకంటున్నానంటే, ఇంట్లో చాలాసార్లు విన్నాను నేను. ఎందుకు నువ్వు పాడవనే ప్రశ్న కూడా చాలాసార్లు వేశాను. ఇదిగో ఈ సంవత్సరం మొదలు పెడతాను, ఇంకో సంవత్సరం మొదలు పెడతానని దాదాపు 15 ఏళ్ళు గడిపేసి కనీసం ఈ సంవత్సరమైన వేదిక ఎక్కి పాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. టెక్నాలజీ ఎక్కువ మేధస్సుకు సంబంధించిన విషయం. సంగీతం హృదయ భాష. ఆయన మేధస్సు ఎక్కువగా పనిచేసింది, హృదయం గోల పెట్టినట్టుంది. అందుకే ఈరోజు నడుము బిగించి ఈ కచేరీ చేశాడు, భగవంతుడితో కాసేపు మాట్లాడాడు, మనందరికీ సంతోషాన్ని కలిగించాడు. ఈ సంభాషణ దేవుడితో సంభాషణ ఈ రోజుతో ఆపకుండా నిరంతరంగా కొనసాగించమని, మనందరినీ ఆనందపరచమని కోరుతూ ఆ అబ్బాయికి మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేస్తూ అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వెరీ మచ్ మేడం. Now
Srivalli Subramanian 1 second. to give his response. 1 second. Small bookkeepers. Next on the agenda was Sri Jay Kumar Acharya. I'd like him to come and receive his bookkeeping, please. నమస్కారం. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టేజ్ మీద పాడడం అనేది చాలా కష్టమైన విషయం. ఎక్కడ ఏం తప్పపోతుందో అని భయంతో ముందు పాడాను. అయినప్పటికీ పర్వాలేదు, కొంతవరకు బాగానే వచ్చింది. నాకు కూడా కొంచెం ఆనందంగానే అనిపించింది. ఇక్కడక్కడ నాకు ఏ తప్పులున్నా కూడా చూసి చూడటం వదిలేసేసాయి. చిన్నప్పటి నుంచి బాగా సంగీతంలో పరిచయం ఉండడం, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల, ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసి ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో కెరియర్ వైపు మూవ్ అయిపోయి దీన్ని హాబీ కింద ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. హాబీ అయ్యేసరికి ఇంకా మరి పర్ఫార్మెన్సెస్ ఉండవు కదండి, ఏదో ఇంట్లో పాడుకుంటాం లేకపోతే నలుగురు పాడి నేర్పిస్తామన్న ఉద్దేశంలో మిగిలిపోయింది. శోభారాజు గారు మా ఇంటికి ఎన్నోసార్లు వచ్చారు. ఎన్నోసార్లు ఆవిడతో సంగీతం కన్నా సంభాషణ ఎక్కువ చేసేవాడు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ప్రతి మాట ఆవిడ ఒకటే అడిగేది, సుబ్బు ఎందుకు పాడకూడదయ్యా. నిజం చెప్పాలని నాకు చాలా భయం. అది చెప్తే బాగుండదని చెప్పి వచ్చే సంవత్సరం పాడతానని చెప్పాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆవిడ నా మీద ఒక పెద్ద బాధ్యత పెట్టారు. ఇది ఇక్కడ ఆపకుండా ఈ సంభాషణ ఇంకా చాలా కొనసాగించాలి. ప్రయత్నం అయితే చేస్తాను, మరి అది ఎంత దూరం వెళ్తుందనేది భావించుకుంటున్నాను. నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు వాయిస్ లిమిటేషన్స్ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అది ఆ లిమిటేషన్స్లోనే పాడుకోగలగడం కూడా చాలా ముఖ్యం. 15 సంవత్సరాల తర్వాత పాడుతున్నప్పుడు 2-3 రోజుల క్రితం కూడా ట్రై చేస్తుంటే అవి అంతు చిక్కలేదు. ఇక్కడ పోతుందేమో అక్కడ పోతుందేమో అని భయపడుతూనే ఉన్నాను. కానీ నిదానంగా మళ్ళీ అన్నీ సరి చేసుకుంటుంటే పర్వాలేదు, పాడచ్చు అని ధైర్యం కలుగుతుంది. ఇప్పుడు 1-2 సార్లు నారాయణ రెడ్డి గారి దగ్గరికి వచ్చి నేను మళ్ళీ పాడదాం నిర్ణయించుకున్నాను. మీ అందరి ప్రోత్సాహం వల్ల ఈనాడు ఈ వేదికకి వచ్చి పాడడం జరిగింది. దానికి నేను ఎల్లప్పుడూ మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింది సుబ్రహ్మణ్యం గారు క్లాసికల్ కాన్సర్ట్ చక్కగా చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సభా కార్యక్రమం ముగింపుపోయే ముందు వనం సమర్పణ శ్రీ కేకే మా చైతన్య సహాయ కార్యదర్శి గారిని వనం సమర్పణ తెలియజేయకుండా కోరుతున్నాను. వేదికన అలంకరించినటువంటి పెద్దలు మరియు మీ అందరికీ ఇంతసేపు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ, మీడియా వారికి, ప్రెస్ వారికి మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు